ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 22వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక వ్యక్తి ప్రేమను పొందుకుంటారు. అయితే ఏ వ్యక్తి ప్రేమను శ్రీ శీలంపాటి లక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, సంతానం సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక సమస్యలు పరిష్కారం చూపబడును. అలాగే గ్రహశాంతి, నరదోషాలు పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. శ్రీ గురూజీ గారు, శ్రీ బాలాజీ రాజు గారు. గురూజీ గారి మొబైల్ నెంబర్ 9014162580. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. పొందుకోబోతున్నారు. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో కన్యా రాశి వారు వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాఖ్యలలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. ఇక ఈరోజు అనేది వ్యాపారాలలో కూడా మంచి అభివృద్ధి కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతనే ఏ కార్య సాధన అయినా చేస్తూ ఉంటారు. అలాగే వీరు కార్యదక్షత కూడా కలిగి ఉంటారు అనేది ఇక వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. సమస్యలు సుడిగుండంలో చిక్కుకుపోయినప్పటికీ వాటి నుండి బయటపడడానికి మీరు మహర్నిశులుగా శ్రమిస్తూ ఉంటారు. అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. వెనుకడుగు అనేది వీరి యొక్క జీవితంలో మనకు ఎక్కువగా కనిపించదు. అయితే ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2026వ సంవత్సరం జూన్ 22వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. కానీ ఒక మహిళ వల్ల ఒక ఆనందాన్ని పొందుకోబోతున్నారు. తను మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. మీ తల్లి కావచ్చు, తోబుట్టువు కావచ్చు. సరే, పురుషుల విషయంలో అయితే గనక మీ యొక్క భార్య కావచ్చు, మీ యొక్క మర్దలు కావచ్చు. ఎవరో ఒకరి వ్యక్తి యొక్క ప్రేమను అనేది మీరు పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో తన మూలంగా ఆనందాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరికనే చెప్పుకోవచ్చు. అటువంటి కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్త మీరు జీవితంలో ఈరోజు దినఫలాల్లో మీకు మూలంగా తన నుండి వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ నోటి నుండి మీ యొక్క శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అది చాలా ఆనందాన్ని ఇచ్చే అటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ యొక్క భార్యకు మీకు ఆనందం అనేది ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు మాత్రం కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా
ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని దక్కుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.